ఒకసారి తెల్లవారుఝామున అడవిలోని జంతువులు తమ రోజువారీ పనుల్లో మునిగిపోయాయి. గద్ద ఆకాశంలో ఎగురుతూ తన ఆహారం కోసం చూస్తోంది. నక్క తన గుహలో ఉన్నప్పటికీ బయట జరిగే ప్రతి చలనకు దృష్టి పెట్టింది. కోతి చెట్ల మీద ఎగురుతూ ఫలాలను తినడంలో మునిగిపోయింది. అయితే ఊహించనిదిగా ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. మోటార్ నడిచేలా వినిపించిన ఆ శబ్దం అడవిలోని నిశ్శబ్దాన్ని భంగం చేసింది. కొద్దిసేపటి తర్వాత పొదల వెనక నుంచి మెరిసే మెటల్ వంటి ఒక వస్తువు బయటకొచ్చింది. అది మామూలు జంతువు కాదు, ఒక రోబో. ఈ విచిత్రమైన వస్తువును చూసిన జంతువులందరూ భయంతో పరుగులు తీశాయి. ఇది ఏదో మహాదెయ్యమేమో అని కుందేలు అరిచింది. కొద్ది గంటల తరువాత జంతువులు కొంచెం ధైర్యం చేసి రోబోకు దగ్గరయ్యాయి. ఇది మాట్లాడగలదా అని కోతి అడిగింది. నక్క ముందుకు వెళ్లి తన ముక్కుతో రోబోను తాకింది. రోబో ఒక్కసారిగా కదిలి హలో అంటూ మృదువైన శబ్దంలో మాట్లాడింది. అందరూ ఆశ్చర్యంతో దాన్ని చూశారు. ఇది మన భాషలో మాట్లాడుతుందా అని కుందేలు ఆశ్చర్యపోయింది. అప్పుడు రోబో మెల్లగా అరిచింది, నేను మానవ గ్రామం నుండి తప్పిపోయాను. నా పేరు జెప్పి. దయచేసి నాకు సహాయం చేయండి. రోజులు గడిచే కొద్దీ రోబో పూర్తిగా పనికిరాని స్థితిలోకి వెళ్లిపోయింది. దాని శక్తి తగ్గిపోయింది. ఇది పూర్తిగా ఆగిపోతే తిరిగి మానవ గ్రామానికి చేరుకోలేను అని తాబేలు విచారంగా చెప్పింది. అప్పుడు నక్కకు ఒక బుజ్జి ఆలోచన వచ్చింది. మన అడవిలోని వనరులతో దీన్ని మళ్లీ మరమ్మత్తు చేసేందుకు ప్రయత్నిద్దాం. జంతువులందరూ కలిసికట్టుగా పనిచేసి ఆకు, కొమ్మలు మరియు కొన్ని తేలికపాటి పొరలతో రోబోను సంరక్షించేందుకు ప్రయత్నించాయి. తాబేలు మాత్రం తన తెలివిని ఉపయోగించి సూర్యకాంతి దాని శక్తిని పునరుద్ధరించగలదా అని ఆలోచించింది. వారు అందరూ కలిసి రోబోను ఓ మైదానంలో ఉంచారు. కొన్ని గంటల తరువాత రోబో మళ్లీ కదిలింది. ధన్యవాదాలు మిత్రులారా అని జెప్పి అన్నది. మీరు నాకు సహాయం చేశారు. నేను మళ్లీ వస్తాను. ఇలా చెప్పి రోబో మెల్లగా అడవి దారి వీడి మానవ గ్రామం వైపు ప్రయాణం చేసింది. టెక్నాలజీ మనుషులకే కాదు, ప్రకృతితో సమతుల్యంగా ఉంటే అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. సహకారం ఉన్న చోట ఏదైనా సాధ్యమే.